ఓవైపు గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రేవంత్ సర్కార్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పిల్లల ప్రాణాలు పోతున్నాయని ప్రతిపక్షాలు ఎంత చెబుతున్నా రేవంత్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వేయడం లేదు. కనీసం అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెబితేనైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా? మీరు చూశారుగా, అన్నం చూస్తే బియ్యం బియ్యం, చారు చూస్తే నీళ్లు నీళ్లు. ఇది జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్ మహాత్మా జ్యోతిబా పులే గురుకులంలో విద్యార్థుల దీనస్థితి. 2 గిన్నెల్లో వండాల్సిన అన్నం ఒక్క గిన్నెలోనే వండడంతో బియ్యం సరిగా ఉడకపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. వారానికి 5 రోజుల గుడ్లు, 1 రోజు చికెన్ లేదా మటన్ ఇవ్వాలని మెనూలో ఉన్న విద్యార్థులకు గుడ్లిచ్చి 14 రోజులవుతుంది. ఇక చికెన్, మటన్ సంగతి ప్రభుత్వానికి తెలియాలి. నేను ఒకసారి ఇచ్చిన అంతకుముందు 8 రోజులు కొడుకు ఇయ్యను. వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ ఇస్తుండ్రో మొన్న వారం పెట్టలేదు. అదే ఈ మంత్లో ఒకసారి ఇచ్చాను, అది 40 రావుందా తర్వాత ఇడబాయింది సార్. 40 నవంబర్ ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ ఇవ్వలేదు. వాళ్ళే చెప్తుంది, నేను చెప్తాను ఇవ్వండి. ఎప్పుడు సంబంధించిన ప్రయత్నం ఎందుకు చేస్తారా? నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది. నెక్స్ట్ 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వదని చెప్తున్నారు వాళ్ళే. వాళ్ళు చెప్పిన వాళ్ళు మనుషులు, మనమే కాదు మనుషులు, వాళ్ళు కూడా మనుషులే. తిండి కూడా మాత్రమే పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. రాగిన వంటగదిలో చూస్తే మొత్తం నాలుగు పడ్డది. నాగిన వంటగదిలో చూస్తే 2 గిన్నెల వండేది 1 గిన్నెల వండి చుట్టూ మొత్తం 4 పడ్డది. 30 లీటర్లు పెరుగు పోసేది ఏదైతుందో 6 లీటర్ల పెరుగు చేసిండ్రు. ఈ ఒక్క స్కూల్ మాత్రమే కాదు, రాష్ట్రంలోని దాదాపు ప్రతి గురుకులంలో ఇదే సేన్. ఓవైపు విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం స్పందించడం లేదు. ప్రతిపక్ష పార్టీలు సంక్షేమ హాస్టల్స్ లో సౌకర్యాలపై మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నాయంటున్న ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసిన వాస్తవాలను కూడా వక్రీకరిస్తారా? ఇక గురుకులాల్లో అందిస్తున్న భోజనంపై ఏం చెయ్యలేని పరిస్థితి నెలకొందని నిర్వాహకులు వాపోతున్నారు. తమకిస్తున్న తక్కువ బడ్జెట్ లో ఇంతకంటే మెరుగ్గా భోజనం అందించలేమని చేతులెత్తేస్తున్నారు. అటు టీచర్లు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. గురుకులాల్లో వరుస ఘటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వేయడం లేదు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.